అండి. ఇది వైజాగ్‌లో వచ్చేసి డే 2. ఈ వ్యూ ఎందుకు ఇలా ఉంది అనంటే, మేము ఆ రోజు ట్రైన్ చాలా లేట్‌గా రీచ్ అయ్యామనమాట. మేము వచ్చే టైంకి ట్రైన్ మూవ్ అయిపోతది. సో, అక్కడ ఉన్నటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏమీ కూడా తీయలేకపోయాను. సో, ట్రైన్ అది ఎక్కేసి కొంచెం దూరం ఎస్కార్ట్ అలా దాటిన తర్వాత నుంచి వ్యూ పాయింట్స్ అయితే అదిరిపోయాయి. ఇదంతా కూడా ట్రైన్ జర్నీ అనమాట. మేమైతే స్లీపర్ ఎన్నుకున్నాము. దీనిలో టికెట్ వచ్చేసి ₹100. ఓకే. చూడండి వ్యాలీస్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఆ కొండలు, ఆ లోయలు, చిన్న చిన్న ఊర్లు అసలైతే అద్దరిపోయాయి. ఖచ్చితంగా అరకు వెళ్ళే వాళ్ళైతే ట్రైన్కి వెళ్ళడానికి వెళ్ళే జర్నీ అయితే సూపర్గా ఉంటుంది. అంత మాత్రమే కాదు, బస్ జర్నీ కూడా బాగానే ఉంటుంది. చూడండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూ టన్నెల్స్ ఉన్నాయి. అసలు అద్దరిపోయినాయి అనమాట. బ్రిడ్జెస్, టన్నెల్స్ తోటి అరకు వెళ్ళే రూట్ మొత్తం కూడా అద్భుతంగా ఉందన్నమాట. ఖచ్చితంగా మనం ఒక్కసారన్నా చూడవలసిన ప్లేస్ అయితే అరకు. ఇది మన ఏపీలోనే ఉంది కాబట్టి మనందరికి అందుబాటులోనే ఉంది కాబట్టి మనం చక్కగా చూడొచ్చు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ జర్నీ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత మంచి వ్యూని మేము ఎంజాయ్ చేసామంటే, ఇంకా ఈ రూట్లో వెళ్ళే కొందే కూడా అంటే చల్లదనం అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అంటే మనం కొండపైకి వెళ్తూ ఉంటాం కదా, అలాగా చల్లగా అనిపిస్తుంది అనమాట. క్లైమేట్ సూపర్ కూల్గా ఉంటుంది ఇక్కడ. నేచర్కి దగ్గరగా, పొల్యూషన్కి దూరంగా కొన్ని రోజులు జీవించాలి అని అంటే అరకులో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే అని చెప్పొచ్చు. అంటే పర్సనల్గా ఏదన్నా ఒక ఫ్లాట్లో ఇల్లు వేసుకొని అలా ఉండడం అయితే ఎవరైనా ఉండొచ్చంట. పర్మిషన్స్ అలా ఏం అవసరం లేదు. అండ్ ఆ యొక్క ప్లేస్కి మనం పే చేసేటటువంటి అవసరం కూడా ఏం లేదంట. చిన్న ప్లేస్ ఎక్కడైనా చూసుకొని, అంటే ఎవరికి ఏమి ఇబ్బంది లేని ప్లేస్ అనమాట. అది మాది కాదు అనుకున్న మనుషులది ఎవరిది కాదు అనుకున్న ప్లేస్ని మనం చూసుకొని మనం ఉండొచ్చు. చూడండి ట్రైన్ చూడండి ఎంత బాగా వెళ్తుందో కర్వ్. అసలు చాలా సూపర్గా అనిపించింది జర్నీ అయితే. అలాంటి ప్లేసెస్లో మనం ఉండొచ్చు కూడా. అండ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ యొక్క ఆహారపు అలవాట్లను కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండిస్తారు. చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వెజిటేబుల్స్ కానీ అండ్ గ్రెయిన్స్ ఉన్నాయి, మల్టీగ్రెయిన్స్.
మీరు వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనే మ్యూజిక్ని యాడ్ చేశాను. సో ఇప్పటి వరకు మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు టన్నెల్స్ వచ్చేసి 50 టన్నెల్స్ వస్తాయి, 13 స్టాప్స్ వస్తాయి అనమాట. వ్యూ పాయింట్స్ అయితే అద్దిరిపోతాయి. బుర్రా కేవ్స్ దగ్గర చాలా మంది వరకు దిగేసేసేసి బుర్రా కేవ్స్ చూసేసుకొని అరకు వస్తారంట ఈవినింగ్ కల్లా. మేమైతే దిగలేదు అండ్ మేము డైరెక్ట్గా అరకు వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది అండ్ కొంచెం వాకింగ్ ఉంటుంది, అంత ఎందుకులే టైం కూడా అంత లేదు అని చెప్పేసి మేము డైరెక్ట్గా అరకునే వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి బ్యాక్ సైడ్ అది వచ్చేసి రోడ్ అనమాట, బస్ రోడ్డు మంచిగా ఉంది అండ్ బాగుంటుంది కూడా. రోడ్ జర్నీ కూడా బాగుంటుంది, బస్ జర్నీ కూడా బాగుంటుంది. సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రైన్ జర్నీ అండ్ ఒకసారి బస్ జర్నీ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ వీళ్ళ పంటలు చక్కగా వరి వేసేసారు, బాగున్నాయి అన్నీ కూడా. వ్యూస్ అన్నిటినీ కూడా మేము ఎంజాయ్ చేసాము. ఈ జర్నీ ఇంత ఎందుకు పెట్టాను అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ జర్నీ చేసేటప్పుడే చాలా కూడా వ్యూ పాయింట్స్ వచ్చాయి, ఇలా కొండలు, లోయలు, వ్యాలీస్ అంతా కూడా అద్భుతంగా ఉంది. సో అది మీరు చూస్తారు, రికగ్నైజ్ చేస్తారన్న వరకు యాజ్ ఇట్ ఈజ్ అంతా ఉంచేసేసాను, ఏమాత్రం కూడా ఎడిట్ ఏమి కూడా చేసేయకుండా. ఈ జర్నీ వచ్చేసి మేము ఇంచుమించు 7కి ఎక్కామన్నమాట ట్రైన్. మేము ఇప్పుడు టైం వచ్చేసి దిగేసరికి 11:30 దాటింది. అదిగో అరకు వ్యాలీ స్టేషన్ అనమాట. స్టేషన్లో మేమందరం కూడా ట్రైన్ ఆగింది, దిగేస్తున్నాము. క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి, చాలామంది. ట్రైన్ ఇంచుమించు మొత్తం కూడా దిగేసినట్టు ఉన్నారు. చూడండి ఎంత రష్గా ఉందో ఇక్కడ స్టేషను. వీళ్ళందరూ కూడా టూరిస్టులే, ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు అనమాట. నేను ఇక్కడ రికగ్నైజ్ చేసింది ఏంటి అని అంటే, ఇక్కడ వస్తున్నాం కదా ఒక్కొక్క ఫ్యామిలీని ఒక్కొక్క గైడ్ పట్టుకుంటున్నారు. వీళ్ళు గైడ్ కమ్ డ్రైవర్స్ అనమాట. వీళ్ళు ఇక్కడే రేట్ మాట్లాడేసుకుంటారు, ఈ రోజుకింత మీకు ఇన్ని ప్లేసెస్ చూపిస్తాము అండ్ హోటల్కి తీసుకొని వెళ్తాము అండ్ మీరు మళ్ళీ ట్రైన్కి అయితే ట్రైన్కి, బస్కి అయితే బస్కి, ఎక్కడ వెళ్తే అక్కడ వరకు మేమే దింపేస్తాము, ఈవినింగ్ వరకు ఇంత రేటు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీని ఒక్కొక్కళ్ళు ఉంటున్నారు. అసలు చాలామంది ఉన్నారన్నమాట వీళ్ళు. మమ్మల్ని కూడా ఒక అబ్బాయి అయితే అది ఆ బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ టీ షర్ట్ లాంటిది, ఆ అబ్బాయి అయితే మమ్మల్ని ఇక్కడ వరకు బయట వరకు కూడా వస్తూనే ఉన్నాడు. మాకు వద్దండి, మేమేం అలా ఏం వద్దు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము వేరే క్యాబ్లో వెళ్తాము, ఆటోస్ యూజ్ చేసుకుంటాం, లోకల్గా ఇక్కడ అన్నీ కూడా చూడాలి అని చెప్పినా కానీ మాతో పాటే వచ్చాడు. అట్ లాస్ట్ మేమైతే ఆ క్యాబ్ని అయితే తీసుకోలేదు, మేము లోకల్గా ఉన్న ఆటోస్ని, షేర్ ఆటోస్ని ఉపయోగించాము. ఇక్కడ నుంచి ఇదిగోండి ఒక 5-10 మినిట్స్ దూరంలోనే కాసా వుడ్ అని ఇదన్నమాట రూము. మేము తీసుకున్నది అయితే ఇదే, చాలా సూపర్గా ఉంది. నేనైతే దీనికి 5 రేటింగ్ అయితే ఇస్తాను. బయట గ్రీనరీ కానీ, గార్డెన్, లాన్స్, వెల్ మెయింటైన్ లాన్స్ అనమాట, సూపర్గా ఉన్నాయి. అండ్ ఇది రెస్టారెంట్ కమ్ స్టే అనమాట, సూపర్గా ఉన్నాయి. మాకు రూమ్ వచ్చేసి ఇంచుమించు 3000 వరకు పడింది, కానీ ఏసీ రూమ్ అనమాట. బెడ్ అది బాగుంది. ఇదిగో బయట వచ్చేసి ఇలా ఉంది, అవుట్డోరు గ్రీనరీ అంతా కూడా బాగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్లో ఉండడం వల్ల మనసుకు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే హోటల్, అదే రూమ్ అనమాట. రూమ్కి వెళ్ళేటప్పుడు దారి ఇదిగో ఇలాగా ఇక్కడ కీస్ తీసేసుకొని మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి రూమ్ టూర్ కూడా ఇక్కడే పని చూపించేస్తున్నాను, ఏ విధంగా ఉంటుందో. ఇలా వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదే అనమాట మా రూము. చూడండి రూమ్ అయితే సూపర్గా ఉంది, మాకైతే బాగా నచ్చింది. ఇదన్నమాట రూము, పెద్దది వచ్చింది రూము అండ్ చైర్స్ వచ్చింది, ఒక సోఫా కూడా వచ్చింది, ఒక బెడ్ వచ్చింది అండ్ అటాచ్డ్ బాత్రూము. ఇక్కడ విండోస్లోంచి బయటకు చూస్తుంటే వ్యూ పాయింట్ కూడా వ్యాలీస్ అవి కనిపెడుతున్నాయి, అదిరిపోయింది అండ్ వర్త్ అనిపించింది. మేము కొంచెం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, మాకు కొంచెం డిస్కౌంట్ కూడా వచ్చింది, 3000 మీద కొంచెం డిస్కౌంట్ వచ్చింది. సో డైరెక్ట్గా వచ్చే వరకు అయితే 3000 అంట. మంచిగా అనిపించింది. మేము తర్వాత ఇంక అక్కడ ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్కి వెళ్ళాము. ఎంటీఆర్ రెస్టారెంట్ అనమాట, ఫ్యామిలీ రెస్టారెంట్. మేము షేర్ ఆటోని ఉపయోగించాము. అక్కడ ట్రైబల్ వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా ఎక్కాము. ఎంతో తెలుసా, జస్ట్ 10 రూపీస్ మాత్రమే అండి. మేము అది కూడా అదే ఎక్స్పీరియన్స్ చేద్దామన్న ఉద్దేశంతో షేర్ ఆటోస్ ఉపయోగించుకున్నాము. ఇదిగో నేనైతే వెజ్ మీల్స్ తీసుకున్నాను, బాగున్నాయి, పర్లేదు. మన సైడ్ ఎలా అయితే కర్రీస్ ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇంకా చికెన్, అదిగో ఫిష్ ఫ్రై అనమాట, అది వచ్చేసి అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము అండ్ మొగలై చికెన్ బిర్యానీ తీసుకున్నాము. వీటిలన్నిటితోటి మా లంచ్ అనేది కానిచ్చేసామన్నమాట. ఇక్కడ బాగుంది, ఫుడ్ టేస్టీగా ఉంది అండ్ తినడానికి బాగుంది, సీటింగ్ బాగుంది, అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా లంచ్ చేసుకున్నాము. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ట్రైబల్ సంత వస్తుంది.